నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. శత్రువును సైతం ప్రేమిద్దాం అంటున్నాడంటే ఏం గుండెరా అది, ఆ గుండె బ్రతకాలి అని మిర్చి సినిమాలో హీరో ప్రభాస్ను ఉద్దేశించి ఆయన ప్రేమతత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ పగోడు చెప్పినటువంటి డైలాగ్. ఈ డైలాగ్ మీకు అర్థం కావాలంటే ఈ కంటెంట్ పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎందుకు ఈ డైలాగ్ చెప్పానో మీకు కంప్లీట్ గా అర్థమైపోద్ది. రైట్, ఇక విషయంలోకి వెళ్తే రాజకీయాలంటే అధికారం కోసం పోరాటం మాత్రమే కాదు, అది ప్రజల మనసులను గెలుచుకునే భావోద్వేగాల బంధం కూడా. ఎస్, ఈ పోరులో కొంతమంది విద్వేషాలు, కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేయడం, రెచ్చగొట్టడం ద్వారా కుటిల రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి గుర్తింపు పొందుతారు ప్రజల్లో. మరికొందరు మానవత్వంతో, మంచితనంతో చరిత్రలో నిలిచిపోతారు. ఎస్, మనం చూస్తుంటాం, వాళ్ళ విగ్రహాలు కూడా పెడతా ఉంటారు, ఆరాధన భావంతో చూస్తూ ఉంటారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్పష్టమైన తేడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనను నమ్ముకున్న కార్యకర్తల కష్టాలను కూడా పట్టించుకోలేదనే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ఒకవైపు, అలాగే మరోవైపు ప్రత్యర్థి పార్టీ కార్యకర్త అయినా సరే అతని ప్రాణం కాపాడడానికి ముందుకు వచ్చిన నారా లోకేష్. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది నాయకత్వం అంటే ఏంటి అనే ప్రశ్నకు వచ్చిన ప్రత్యక్ష సమాధానం. వైసీపీ కార్యకర్త భాస్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన నాయకుడు జగన్ కోసం ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశాడు, పచ్చిబూతులతో రెచ్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవ్వరిని వదలలేదు. తన నాయకుడు జగన్ పై అంత నమ్మకం, అతనికి అంతటి అభిమానం ఉంది. కానీ తన జీవితంలో ఓ రోజు అతనికి అత్యంత కఠినమైన పరీక్ష పెట్టింది కాలం. అతని తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై మెదడులో రక్తస్రావంతో చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతున్నాడు. డబ్బు అవసరమైంది, సహాయం కోసం చేతులు చాచాడు. తండ్రి ప్రాణం కాపాడుకోవడానికి పరితపించాడు. కానీ వైసీపీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. అయితే భాస్కర్ మొదటగా ఎవరిని ఆశ్రయించాడు? తనకు అత్యంత ఇష్టమైన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అర్జించాడు. అన్నా, నాకు సహాయం చేయండి, మీరు ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి కదా, మా నాన్న చావు బతుకులో ఉన్నాడు, నీ కోసం, నీ పార్టీ కోసం నేను ప్రాణంగా పనిచేశానని చెప్పి ఆర్జించాడు. ఆ తర్వాత ఆయన స్పందించకపోయేసరికి తన పార్టీలో ఉన్న చోటా నాయకులు, బడా నాయకులు, కార్యకర్తలను అందరినీ సహాయం కోసం చేతులు జాసి అర్జించాడు. తనకు దేవుళ్లా కనిపించిన జగన్ మనసులో కరుణకు చోటు లేదని గ్రహించి భాస్కర్ లోపల కుమిలిపోయాడు, ఎంతో బాధను అనుభవించాడు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెట్టాడు, నానుకున్న వారిని వేడుకున్నాడు, మొరపెట్టుకున్నాడు, మా నాన్నను కాపాడండి అని ప్రార్థించాడు. బట్ ఎలాంటి స్పందన లేదు. అతను నమ్ముకున్న నాయకుడు జగన్ భాస్కర్కి ఆపదలో అండగా నిలవకపోవటం అందరికీ విస్మయాన్ని కలిగించింది. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఇక చివరి ఆశగా గతంలో తాను తీవ్రంగా విమర్శించిన నారా లోకేష్ను భాస్కర్ ట్యాగ్ చేసి తన కష్టాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కేవలం ఒక మెసేజ్ కాదు, అది ఒక మనిషి చివరి ప్రయత్నం. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? లోకేష్ ఆ మెసేజ్ చూసి ఇతను నా పార్టీ వాడు కాదు అని అనుకోలేదు, ఇతను నన్ను తిట్టాడు, నన్ను గాయపరిచాడు అని గుర్తుపెట్టుకోలేదు, ఇతను ప్రత్యర్థి మనిషి, పగోడు అని పక్కన పెట్టలేదు. కేవలం ఒక విషయం మాత్రమే చూశాడు లోకేష్ గారు. ఒక మనిషి ప్రాణం ప్రమాదంలో ఉంది, దట్స్ ఆల్, అంతే. 15 నిమిషాలు స్పందించాడు, అతనికి భరోసా ఇచ్చాడు, వెంటనే తన టీమును అలర్ట్ చేశాడు, వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నాడు, అతనికి సహాయం చేయండి అని ఆదేశించాడు. ఇది రాజకీయ నాయకుడి స్పందన కాదు, ఇది ఒక మనిషిలోని మానవత్వం పరిమళించిన స్పందన. ఇది పదవి కోసం చేసే పని కాదు, ఇది ఎవరినో మెప్పించడానికి చేసే పని కాదు, ఇది ఆయన గుండె లోతుల్లో వికసించిన ఆ మానవత్వం పరిమళించి ఆయన మనసులో నుంచి వచ్చిన జాలి, ఒక మానవత్వం, అంతే. ప్రజల సొమ్మే సంక్షేమ పథకాల రూపంలో బటన్లు నొక్కి నేనేదో చేశాను, మీకేదో నేను ఇచ్చాను, నా ఆస్తులు అన్నట్టుగా గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి తన జేబుల్లో నుంచి చిల్లి గవ్వ కూడా తీయడు, పిల్లికి బిచ్చం పెట్టడు అని చెప్పి ప్రజలకి ఒక పక్క క్లారిటీ వచ్చింది. ఇతన్ని బ్లైండ్ గా ఫాలో అయ్యే వ్యక్తులకు మాత్రం మా జగనన్న ఇచ్చిన పథకాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయని ఓ గొప్పలు చెప్తా ఉంటారు. కానీ భాస్కర్ వంటి సంఘటనలో వెలుగులోకి వచ్చినప్పుడు ప్రజలకు పూర్తి వాస్తవాలు అర్థమవుతున్నాయి. తనను గుడ్డిగా అనుసరించే వారికి సైతం వాస్తవాలు తెలుస్తున్నాయి. అయితే కానీ సహాయం చేసింది ఎవరు? భాస్కర్ కి. ఇక్కడే నాయకత్వం యొక్క అసలు అర్థం బయటపడుతుంది. లీడర్ అంటే ఏంటో తెలుస్తుంది. ఒక నాయకుడు ఎలా ఉండాలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నాయకుడు అంటే కేవలం సభల్లో ప్రసంగాలు చేసే వ్యక్తి కాదు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి అసలే కాదు. నాయకుడు అంటే కేవలం బట్టలను నొక్కి పథకాలు ప్రారంభించే వ్యక్తి కానే కాదు. నాయకుడు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా నిలబడే వ్యక్తి. నారా లోకేష్ గత కొంతకాలంగా ప్రజలకు దగ్గరవుతూ ప్రజాభిమానాన్ని గెలుచుకోగలుగుతున్నారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. నాయకత్వంలోని పరిణితి సాధిస్తున్నారు ఆయన. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదులకు స్పందించడం, సహాయం చేయడం,
ఇవి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు మరోవైపు జగన్ పై రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే జగన్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మాటలతో తప్ప చేతల్లో సహాయం చెయ్యడు అనేది ఇది సుస్పష్టం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత మనకు అర్థమయ్యే విషయం ఒకటే, విద్వేషాలు కుట్ర కుయుక్తులతో కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లోకి వెళ్ళవచ్చు, లేకపోతే అందులో గెలవచ్చు. కానీ మానవత్వం జనం మనసులను ఎప్పటికీ గెలుచుకుంటుంది, అదే ఎప్పటికీ విజయం సాధిస్తూ ఉంటుంది. భాస్కర్ ఘటనలో మంత్రి లోకేష్ గారు స్పందించినటువంటి తీరు శత్రువులు సైతం ఆయనను ప్రశంసిస్తా ఉన్నారు. అయితే నిన్నటి వరకు తనను తిట్టిన వ్యక్తికి కూడా సహాయం చేయగలగడం అంటే అది సామాన్య విషయం అంటారా? ఎస్, కానే కాదు. తనను తిట్టిన వాడిని సైతం, శత్రువును సైతం ప్రేమించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. గతంలో కూడా ఇలాంటి సంఘటన వచ్చింది. ఒక కార్యకర్త ఎంతో కష్టాల్లో కన్నీళ్లలో ఉన్నప్పుడు సహాయం అర్జిస్తే చావు బతుకుల మధ్య హాస్పిటల్ కొట్టుమిట్టాడుతుంటే జగనన్న కోసం సహాయం కోసం అర్జిస్తే స్పందించలేదు. జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాని ఆ సమస్యను పోస్ట్ చేస్తూ లోకేష్ గారికి ట్యాగ్ చేస్తే అప్పుడు కూడా లోకేష్ గారే స్పందించారు. అంటే ఇంకో విషయం కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆయన ఒక ₹1,00,00,000 అన్నార్థులకు ప్రకటించారు. ₹1 కూడా ఇవ్వలేదు. జేబులో నుంచి చిల్లి గవ్వ కూడా తీయలేదు. పైగా ఏమన్నారంటే గతంలో వైసీపీ కార్యకర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ పార్టీలో బలంగా పనిచేసిన వ్యక్తి జగనన్న నాకు సహాయం చేయట్లేదు ఏందని బాధపడితే మన పార్టీ వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి అన్నాడు. పార్టీ వచ్చిన దాకా బతుకుతారా? పార్టీ వస్తేనే చేయడం ఏంటి? నువ్వు ఏమైనా పేదవాడివా? కోటాను కోట్లు ఉన్నాయి కదా. సో ఇది ప్రజలందరూ ఆలోచించాలి. అయితే ప్రజలు ఇప్పుడు చాలా స్పష్టంగా క్లియర్గా వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఎవరు కేవలం మాటలు చెప్తున్నారు, ఎవరు చేతల్లో చూపిస్తున్నారు. అలాగే అంటే రాజకీయాల్లో విద్వేషం పెంచడం చాలా సులభం, కానీ ద్వేషాన్ని పక్కన పెట్టి సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ నేను ఒక సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఏంటంటే బైబిల్ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా, క్రిస్టియన్ జనాలు అంటారు, ఆయన కూడా నేను క్రిస్టియన్ అంటాడు. ఓకే, బైబిల్ ఏం చెప్తుంది? శత్రువును సైతం ప్రేమించు, నిన్ను హింసించేవాడి కొరకు ప్రార్థన చెయ్యి అని ఉంటుంది. జీసస్ క్రైస్ట్ అన్న మాట ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఆయన్ని చిన్న విమర్శ చేస్తేనే సిఐడి పోలీసులు రంగంలోకి దిగి తాట తీసేవాళ్ళు, కౌన్సిలింగ్ పేరుతో కొట్టేవాళ్ళు మనం చూసాం. తన పార్టీ ఎంపీనే గతంలో రఘురామ కృష్ణరాజు గారిని కుల్లబొడిశారు సిఐడి పోలీసులు గుంటూరులో సిఐడి కార్యాలయంలో. అంటే ఒక జీసస్ క్రైస్ట్ ని అనుసరించే వ్యక్తి ఇలాంటి కక్షలకి కార్పణ్యాలకి అతీతంగా బ్రతకాలి కదా. ఎందుకు ఇంత విద్వేషం? ఆయన విద్వేషం ఎంతలా వెళ్ళిందంటే చెల్లెల్ని తల్లిని కూడా ద్వేషించే విధంగా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా ఆయన వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది. ఆయన క్రైస్తవుడు ఎలా అవుతాడు అన్నది ఇక్కడ ప్రశ్న. అయితే ఇక్కడ మనం లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తే, లోకేష్ గారు వయసులో చాలా చిన్నవారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే. కానీ అయినా శత్రువును సైతం జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఈయన్ని అమ్మనా బూతులు తిట్టి ఎప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము తిప్పేసే వ్యక్తులు కూడా ఆయనకు సహాయం చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను కదా మిర్చి డైలాగు, శత్రువును సైతం ప్రేమిస్తూ సహాయం కోరితే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా కేవలం 15 నిమిషాల్లో ఆయన అతనికి సహాయం చేయండి, నన్ను తిడితే తిట్టాడు, నాకు మానవత్వం ముఖ్యం, ఈ రాజకీయాలకు అతీతంగా నా వ్యక్తిత్వం ఉంది అని ఆయన చెప్పకనే చెప్పారు, నిరూపించుకున్నారు. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజమైన నాయకుడు ఎవరు? ప్రజల హృదయాలను గెలుచుకునే నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, లోకేష్ గారా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ నేనేం లోకేష్ గారిని అన్నెసెసరీగా వెనకేసుకు రావట్లేదు. చూడండి ఆయన స్పందించిన తీరు. తాజాగా ఒక ఆడబిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక చిన్న బిడ్డ, అంటే సోషల్ మీడియా ద్వారా చాలా క్రౌడ్ ఫండింగ్ వచ్చింది, దానికి తోడుగా ప్రభుత్వం కూడా వాళ్ళ సూచన మేరకు మానవత్వం మరి ఏ నాయకుల్లో ఉందనేది ప్రజలు గ్రహించాలి. అంటే ఒక పసిబిడ్డ ప్రాణాలను కాపాడడానికి కూడా ప్రభుత్వం ఎంత ఖర్చును పెట్టుకోవడానికి సిద్ధపడి ఈరోజు వాళ్ళకి ఒక ఆనందాన్ని నింపింది, ఆ కుటుంబానికి భరోసానిచ్చింది. ఇట్లా ఎంతోమందికి నా కళ్ళ ఎదుట స్వయంగా నేను కూడా లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఎంతోమంది సహాయం చేస్తున్న నేను చూసే కల్లారా. రైట్, ఇక మనం చివరిగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నాయకుడు అనేవాడు అండగా నిలిచినప్పుడే ప్రజల్లో భరోసా నిండుతుంది, వాళ్ళ గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది. అయితే నేను చివరిగా చెప్పదలుచుకున్న అంశం, చరిత్ర ఎప్పుడూ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. అదేంటంటే ఎవరు అధికారంలో ఉన్నారు అన్నది కాదు, ఎవరు ప్రజల మనసులను గెలిచారు అన్నది ప్రాముఖ్యం. చరిత్రలో లిఖించబడుతుంది, మనకి అసెంబ్లీ రికార్డ్స్ లో కూడా లిఖించబడుతుంది, పార్లమెంట్ రికార్డ్స్ లో కూడా లిఖించబడుతుంది. ఈ సంఘటన ద్వారా ఒక విషయం మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో పదవి తాత్కాలికం, కానీ మానవత్వం అనేది శాశ్వతం. ద్వేషంతో భయం సృష్టించవచ్చు, రప్ప అని ప్రజలను భయభ్రాంతులు గురి చేయొచ్చు, కానీ మానవత్వంతో విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అరే నాయకుడు అంటే ఇది కదా. భయపెట్టడం కాసేపు భయపెట్టొచ్చండి, కానీ నిజంగా ప్రేమతో గెలుచుకుంటే శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండిపోతారు. ఈ లోకాన్ని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన నాయకుల విగ్రహాలు సైతం పెట్టుకొని ఆ నాయకుడిని ఎంతగానో ఆరాధనా భావంతో చూస్తారు. కారణం
వాళ్ళ మనసుల్లో మానవత్వం పరిమళించినటువంటి విషయాన్ని బట్టే. ప్రజలు ఏం కోరుకుంటారంటే వాళ్ళకి అండగా నిలబడే నాయకుడు కోరుకుంటారు. అయితే ద్వేషం అనేది, ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో రాజకీయాలు చేసే నాయకులు కావాలా, రప్ప అనే నాయకులు కావాలా, లేక ఇలా లోకేష్ గారి లాగా, నేను డైరెక్ట్ చెప్తున్నా, లోకేష్ గారి లాగా కష్టాల్లో ఉన్న శత్రువును సైతం ఆదుకునే నాయకులు కావాలనేది ప్రజలే గుర్తుంచుకోవాలి. ప్రజల నుంచి వచ్చే జవాబు ఏంటంటే, ప్రజల గుండెల్లో ఉన్న విషయాన్ని నేను చెప్పను, వాళ్ళ హృదయాల్లో ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది. జగన్ గారు కావాలా, మాకు లోకేష్ గారు కావాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావాలా, పవన్ కళ్యాణ్ గారు కావాలనేది. సో అది ప్రజల ఊహకే వదిలేస్తున్నాం. ఎలాంటి నాయకుడు కావాలో, రప్ప బ్యాచ్కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో నెక్స్ట్ మనం 2029లో చూస్తాం. ఏది ఏమైనా మానవత్వం పరిమళించింది, శత్రువును సైతం ప్రేమించాడు, శత్రువును గుండెను గెలుచుకున్నటువంటి లోకేష్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.